హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మన హిందువుల ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి వచ్చిందంటే కొత్త పంటతో ప్రతి ఇల్లు కూడా కలకల్లాడుతూ ఉంటుంది. మనం సంక్రాంతిని ఘనంగా 3 రోజులు జరుపుకుంటాము. ఈ 3 రోజుల్లో మొదటి రోజును భోగి రోజుగా జరుపుకుంటాము. అయితే భోగి రోజున బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడము, భోగి పళ్ళు పోయడము లాంటివి చేస్తూ ఉంటాము. అయితే ఈరోజు వీడియోలో చిన్నపిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు, ఎలా పోయాలి, ఎప్పుడు పోయాలి, వీటన్నిటి గురించి తెలుపబోతున్నాను. చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయటం కూడా కొన్ని ప్రాంతాలను బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి. ఈరోజు వీడియోలో అయితే మేము ఎలా చేస్తాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. భోగిపళ్ళు అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది కాదు. కనీసం 3 ముత్తైదుల్ని, 5గురిని అలా కొంతమందిని పిలిచి వాళ్ళందరి చేత పిల్లలకు భోగిపళ్ళు పోయించాలి. భోగి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఆ తలస్నానం చేసేటప్పుడు నీటిలో 3 భోగిపళ్ళు వేసుకోవాలి. అంటే 3 రేగుపళ్ళు వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా అలా 3 రేగుపళ్ళు వేసుకొని తలస్నానం చేయాలి. చక్కగా కొత్త బట్టలు ధరించి తర్వాత సాయంకాలం పిల్లలకి భోగిపళ్ళు పోయాలి అనుకుంటే ఏర్పాటు చేసుకోవాలి. సాయంకాలం 5 గంటల తర్వాత ఏర్పాటు చేసుకోవాలి. భోగిపళ్ళ కోసం రేగుపళ్ళు, చిల్లర పైసలు, బియ్యము, బంతి పువ్వులు, పసుపు సిద్ధం చేసుకోవాలి. కొంతమంది చెరుకు గడలు, నానబెట్టిన శనగలు, నవధాన్యాలు ఇవన్నీ కూడా భోగిపళ్ళలో కలుపుతూ ఉంటారు. సాయంకాలం భోగిపళ్ళు పోయాలి అనుకుంటే పిల్లలకి చక్కగా స్నానం చేయించి, అంటే ఉదయం తలస్నానం చేయిస్తే సాయంకాలం నార్మల్ స్నానం చేయించి కొత్త బట్టలు వేసి పీట మీద కానీ కుర్చీలో కానీ కూర్చోబెట్టాలి. ఒకవేళ చంటి పిల్లలైతే తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కుర్చీలో కూర్చోవాలి లేదా పీట మీద కూర్చోవాలి. భోగిపళ్ళను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. భోగిపళ్ళు సిద్ధం చేసుకోవడానికి రేగిపళ్ళు, అలాగే చిల్లర నాణాలు 11 కానీ 21 కానీ అలా తీసుకోవాలి. నాణాలు బరువు ఉంటాయి కాబట్టి ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే పిల్లలకి పోసేటప్పుడు నొప్పి రాకుండా ఉంటుంది. మనం పిలిచే ముత్తైదులను బట్టి భోగిపళ్ళు సిద్ధం చేసుకోవాలి. అంటే ఒకవేళ ఎక్కువ మందిని పిలవాలి అనుకుంటే ఎక్కువ పనులు సిద్ధం చేసుకోవాలి. మనం ఎవరినైతే పేరెంటాలను పిలుస్తామో వాళ్ళు రాగానే ముందుగా వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి గంధము పసుపు ఇచ్చి కాళ్ళకు పసుపు రాయాలి. మనం అన్నీ సిద్ధం చేసుకుని ఉంటాం కాబట్టి అప్పుడు కార్యక్రమం మొదలుపెట్టాలి. కొంతమంది వారి సాంప్రదాయాన్ని బట్టి ఈ పండ్లను సంక్రాంతి రోజు పోస్తారు. మనం భోగి రోజు పోస్తే భోగి పండ్లు అంటాము, సంక్రాంతి రోజు పోస్తే పండుగ పండ్లు అంటాము. అలాగే బియ్యం కూడా పోయాలి. అలాగే పసుపు కంపల్సరీ వేయాలి. పసుపు వేయకపోతే ఉత్తి బియ్యం తల మీద పోయకూడదు కాబట్టి ఖచ్చితంగా పసుపు వేయాలి. అలాగే భోగి పండ్లు అంటే తప్పకుండా రేగి పండ్లతో పాటు బంతిపూలు కూడా ఉండాలి. బంతిపూలు లేవని ఇక్కడ నేను చామంతి పూలు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కూడా బంతిపూలు లేకపోతే చామంతి పూలు ఉపయోగించండి. కానీ సంక్రాంతి టైంలో బంతిపూలు బాగా వస్తాయి, అందుకే బంతిపూలు ఉపయోగిస్తేనే మంచిది. మేమైతే ఈ 5 రకాలతోనే భోగిపళ్ళు సిద్ధం చేసుకుంటాము. కొంతమంది అయితే వారి ప్రాంతాన్ని బట్టి చెరుకు గడలు, నానబెట్టిన శనగలు, అలాగే పాలకాయలు అని బియ్య పిండితో తయారు చేస్తారు. వాటిని కూడా భోగిపళ్ళలో వేసి కలుపుతారు. ఇవన్నీ కూడా మనం పేరెంటాలను ఎంతమందిని పిలుస్తున్నామో వాళ్ళని బట్టి ఎక్కువ తక్కువ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. భోగి పండ్లు పోయటం వలన నరదృష్టి తొలగిపోతుంది అంటారు. అలాగే రేగు పండ్లను అర్కఫలం అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. మనం భోగి పండ్లుగా ఈ రేగి పండ్లను తల మీద పోయటం వలన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ సూర్యభగవానుడి అనుగ్రహం కలిగింది అంటే ఆయురారోగ్యాలు కలుగుతాయి. అందుకే చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. అయితే 12 సంవత్సరాల పిల్లలకు మాత్రమే భోగిపళ్ళు పోయాలి. భోగిపళ్ళు ఎప్పుడైనా సరే 1 సంవత్సరం కానీ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు అలా పోయాలి. 2 సంవత్సరాలు చేసి వదిలిపెట్టడం అలా చేయకూడదు. ఒకవేళ పిల్లలకు అప్పటి వరకు పోయకుండా ఉంటే బేసి సంఖ్యలో వయసు ఉన్నప్పుడు పోయాలి. అంటే 1వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ 5వ సంవత్సరం కానీ మొదలుపెట్టాలి. పిల్లలకి 2వ సంవత్సరం ఉన్నప్పుడు, 4వ సంవత్సరం ఉన్నప్పుడు, 6వ సంవత్సరం ఉన్నప్పుడు భోగిపళ్ళు పోయకూడదు. అంటే ఒకసారి మొదలు పెడితే ఎప్పుడైనా పోయవచ్చు, కానీ మొదలు పెట్టడం మాత్రం సరి సంఖ్యల్లో మొదలు పెట్టకూడదు. నరదృష్టికి నాపరాయన పగిలిపోతుంది అంటారు. అటువంటి నరదృష్టి పిల్లలకు వెంటనే సోకుతుంది. అందుకే చాలామంది చిన్నపిల్లలు చికాకు చేసుకోవడము, చెప్పిన మాట వినకపోవడము, మొండి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అటువంటి వారికి తప్పకుండా భోగి పండ్లు పోయడానికి ప్రయత్నించండి. నరదృష్టి తొలగిపోయి చికాకులన్నీ తొలగిపోతాయి. వారిపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే తల పైన భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి ఆ బ్రహ్మరంధ్రంని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అని చెప్తారు. అలాగే రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు బదరీవనంలోనే
ఘోర తపస్సు చేశారంట. ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ ఫలాలను కురిపించారట. ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడుగా భావించి భోగి పండ్లు పోసే సాంప్రదాయం వచ్చింది. మనం భోగి పళ్ళు సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా బాలకృష్ణుడికి పోయాలి, ఆ తర్వాతనే పిల్లలకి పోయాలి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కృష్ణుడికి పోయటమే కాకుండా పిల్లలకు కూడా పోయాలి. 2 చేతుల్లోకి భోగి పళ్ళు తీసుకున్న తర్వాత కుడి చేత్తో కుడివైపుగా 3 సార్లు, ఎడమ చేత్తో ఎడమ వైపుగా 3 సార్లు తిప్పాలి. ఆ తర్వాత 2 చేతుల్ని పైనుండి కిందకు, కింద నుండి పైకి ఒకసారి చూపించి ఆ తర్వాత తల మీద పోయాలి. మీ దగ్గర పారాడే కృష్ణుడు ఉన్నట్లయితే చక్కగా ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ ఆ కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకొని ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా ఆ బాలకృష్ణుడి మీద పోయాలి. ఆ తర్వాత ఇదే విధంగా కన్నతల్లి 3 సార్లు తమ పిల్లల మీద భోగిపళ్ళు పోయాలి. మిగతా వారంతా ఎలా పోసినా పర్వాలేదు. కన్నతల్లి ఒక 3 సార్లు మాత్రం ఇలా తిప్పి పోయాలి. ఇంట్లోని వారు, బంధువులు, పేరెంటాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇలా తిప్పి పోసేంత ఓపిక ఉంటే పోయవచ్చు, లేదంటే నార్మల్గా అయినా భోగిపళ్ళు పోయవచ్చు. 2 చేతుల్లోకి తీసుకొని పోయాలి. ఒకవేళ కృష్ణుడి విగ్రహం కానీ ఫోటో కానీ ఏమీ లేకపోతే ఆకాశం వైపుగా చూపించి ఆ పండ్లను ఇలా ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి. మొదట ఇలా చేసిన తర్వాత మాత్రమే భోగిపళ్ళు పోయడం ప్రారంభించాలి. ఆ తర్వాత పిల్లల మీద పోయాలి. అలాగే భోగిపళ్ళు పోయడం ప్రారంభించే ముందు ఇంట్లో దీపారాధన చేసి ప్రారంభించాలి. భోగి పండ్లతో పాటు అక్షింతలు కూడా కలిపి పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ అలాగే ఇంట్లో వాళ్ళందరూ భోగిపళ్ళు పోసిన వెంటనే అక్షింతలు వేసి పిల్లల్ని ఆశీర్వదిస్తారు. అలా అందరూ భోగిపళ్ళు పోసిన తర్వాత పిల్లలకి మంగళహారతి పట్టాలి. మంగళహారతి పట్టినప్పుడు కూడా మొదట 3 సార్లు కృష్ణుడికి చూపించి తర్వాత పిల్లలకి పట్టాలి. ఆ తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇవ్వాలి. తమలపాకుల్లో పసుపు, కుంకుమ, ఒక్క అలాగే నానబెట్టిన శనగలతో తాంబూలం ఇవ్వాలి. ఒకవేళ మీ వీలును బట్టి వచ్చిన వారందరికీ ఏదైనా తినిపించి పంపిస్తే కూడా మంచిది. కొంతమంది భోగిపళ్ళను చాలా ఘనంగా చేస్తారు. అటువంటప్పుడు వచ్చిన ముత్తైదులకు తాంబూలంతో పాటు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తారు. ఆ తర్వాత అలా పోసిన భోగిపళ్ళన్నీ కూడా శుభ్రంగా ఎత్తేసి ఒక జాకెట్ ముక్కలో కట్టాలి. కొత్త జాకెట్ ముక్కలో కట్టండి. ఒక మూటలాగా కట్టాలి. ఆ మూటని ఇంటి చాకలి వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ చాకలి వాళ్ళు లేకపోతే ఎవరైనా లేని వాళ్ళకు ఇవ్వచ్చు, అంటే పేదవాళ్ళకి ఇవ్వచ్చు. ఆ మూటతో పాటు వాళ్ళు సంతోషపడేలాగా 51 రూపాయి కానీ 101 రూపాయి కానీ మీ వీలును బట్టి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకు ఇవ్వాలి. ఈ భోగి పండ్లను 1 సంవత్సరము, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అలా పోయాలి. సరిసంఖ్యలో పోసి ఆపకూడదు. ఒకవేళ ఒక 2 సంవత్సరాలు పోసిన తర్వాత 3వ సంవత్సరం కుదరట్లేదు అనుకుంటే ఎవరి పిల్లలకైనా పోస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ పిల్లల పక్కన కూర్చోబెట్టచ్చు. ఆ పిల్లలతో పాటు ఈ పిల్లలకి ఒకసారి పోసినా సరే భోగిపళ్ళు పోసినట్లుగా అవుతుంది. లేదా ఈ మధ్య అయితే గుడిలో కూడా భోగిపళ్ళు పోయటం ఏర్పాటు చేస్తున్నారు. అలా సామూహికంగా భోగిపళ్ళు పోస్తుంటే కూడా తీసుకువెళ్ళి అక్కడ పోపించవచ్చు. పిల్లలకి భోగిపళ్ళు పోయటం చాలా మంచిది. నరదృష్టి, నరపీడ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ మీరు చేసేంత వీలు లేదు అనుకుంటే ఒక 3 ముత్తైదుల్ని, అంటే ఇంట్లో ఎలాగో 1, 2 ఉంటారు కదా, ఇంకొకరిని పిలిచి 3తో పోపించండి. మనం ఎంత ఆర్భాటంగా చేసాము అనే దానికన్నా పిల్లలకి అలా వదిలేయకుండా ఖచ్చితంగా చేసాము అనేది ముఖ్యము. పిల్లలకు భోగిపళ్ళు పోయటం వలన చాలా మంచి జరుగుతుంది. తప్పకుండా పోయడానికి ప్రయత్నించండి. తెలుసుకున్నారు కదండి, మేము భోగిపళ్ళప్పుడు ఏ విధంగా చేస్తామో పూర్తి వివరాలతో. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.